ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌడ ప్రజలకు అదేవిధంగా బహుజన ప్రజలకు 18వ తారీఖు నాడు మన ఆశాజ్యోతి మన కులదైవం అన్న సర్దార్ సర్వై పాపన్న విగ్రహావిష్కరణ మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ట్యాంక్ బండ్ పైన. ఈ యొక్క సర్దార్ సర్వై పాపన్న చరిత్ర 376 సంవత్సరాలు అయిన తర్వాత మన తెలంగాణ కానీ మన దేశ మొత్తం భారతదేశంలో కూడా చరిత్ర బయటకు వచ్చిన సందర్భంగా మనం గర్వించాల్సిన విషయం. ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే ఉన్నాడో వారికి సమకాలీకుడైన సర్దార్ సర్వై పాపన్న మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ చరిత్ర రాలేదంటే మనం బహుజన నాయకుడు బహుజనులు ఎంత వెనుకబడిపోయాము అనేది ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క చరిత్రను వెలికితీసిన చాలామంది పెద్దలు మరి పుస్తకాలు చదివిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలిసిందంటే ఒట్టికోటి రామారావు, తర్వాత ఎల్లికేటి విజయ్ కుమార్, తర్వాత నారాయణ కానీ మరి వెంకన్న కానీ ఆ విధంగా ముందుకు తీసుకొచ్చి మరి సామిగౌడైన మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క చరిత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్ర ముందుకొచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వం మరి సర్దార్ సర్వై పాపన్న ఒక విగ్రహం గురించి కోట్ల రూపాయలు అక్కడ చేసి పెట్టిన రోజులు. అదేవిధంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం అయింది భూమి పూజ చేసి ఏమైంది అని అడగడంతో ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఒక విగ్రహావిష్కరణ చేస్తున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మా గౌడ సంఘ తరపున సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళే నిర్ణయించి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయబోతున్నారు. కాబట్టి అందరం కూడా మన వంతు గౌడ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి ఊరూరా అందరూ కూడా మన కుల దైవమైన సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా ప్రతి ఊరి నుంచి కూడా అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరియు ఒక సర్దార్ సర్వై పాపన్న గౌడ్లకే సంబంధించిన వ్యక్తి కాదు, బహుజన కులాలకు అన్నిటికి కూడా సంబంధించిన వ్యక్తి. ఆయన సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి అన్ని కులాలను ఎంబడేసుకొని ఆయన గోల్కొండ కిల్లు కొట్టిన సందర్భంగా ఆయనను ఎవరు గుర్తుపట్టనే లేని పరిస్థితులలో 20-25 సంవత్సరాల నుంచి మేము అందరం పోరాటం చేసి ఈరోజు పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి అవకాశం వచ్చిందంటే మేము పోరాడిన పోరాటమే. సర్దార్ సర్వై పాపన్న అంటే 20 ఏళ్ళ కింద ఎవరికి తెలియకపోతుంది. అటువంటిది ప్రతి ఊర్లో కూడా అందరు పాపన్న బొమ్మలను కూడా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఊరి నుంచి కూడా అందరు కులస్తులు ఎవరున్నా కానీ కళ్ళు అమ్మే వాళ్ళైనా కానీ అక్కడ లోకల్ ఉన్న కులాలు ఎవరైనా సరే వాళ్ళని ఎంబడి పెట్టుకొని 18వ తారీఖు నాడు 4 గంటలకు ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టాపన చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా మన కులం జాతి అన్ని కులాలను కలుపుకొని రావాలని చెప్పి కోరు. జై సర్దార్ సర్వై పాపన్నకి జై సర్దార్ సర్వై. ఏంటంటే రేపు ఫ్యూచర్లో రిజర్వేషన్ అనేది మహిళా బిల్లు పెట్టాలా అని చెప్పని పార్లమెంట్లో అంటున్నారు. కాకుంటే మా రిజర్వేషన్ కూడా దాంట్లో వర్తించేటట్టు చేసినాక చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే మా బహుజనులని గుర్తించడానికి చాలాళ్ళు స్వతంత్రం వచ్చినాక 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఏది మా సర్వాయి పాపనని కానీ సావిత్రి పూలే కానీ ఇవాళ మా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినందుకు ఇవాళ మా జనం మా కొంతమంది నాయకులు తయారై ప్రశ్నిస్తుంటే నాయకత్వం కూడా మా మంత్రివర్గంలో కూడా ఉండి వాళ్ళ ప్రోత్సాహం వల్ల గతంలో శ్రీనివాస్ గౌడ్ కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కానీ మదియాసి గౌడ్ కానీ మా వాళ్ళు కూడా చాలా ఉండబట్టి ఇట్లాంటి వాటికి చాలా ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళు మా కులాన్ని గుర్తించి మాకు రిజర్వేషన్లు ఏది మా గతంలో మా వృత్తికి కూడా రిజర్వేషన్ ఇచ్చిర్రు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా కొంత ఇస్తానికి కొంత ఇవ్వలేదు. కాబట్టి అట్లాంటిది కూడా ఇవ్వాలని చెప్పని మా కులానికి బడుగు బలహీన వర్గాల నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఆ వృత్తికి కూడా మాకు ప్రోత్సహించి ఆ వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ అన్నమాట ప్రకారం మాకు ఇవ్వాలని, ఆ వృత్తిని బినామీగా పోకుండా కూడా మా గౌడ్స్కి వర్తించేటట్టు కూడా ఒక పాలసీ తీసుకురావాలని మా అభిప్రాయం. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. 376వ జయంతి ఉత్సవాలను సర్దార్ సర్వై పాపన్న గౌడు
తెలంగాణలో వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం తాటికొండ, కిలాష్పూర్ గ్రామాల్లో జన్మించిన వారి చరిత్రని అనేక సంవత్సరాలుగా కుహన అగ్రకుల రచయితలు, మేధావులు చరిత్రని కనుమరుగు చేసేటువంటి కుట్రలు ఎన్ని పన్నినా పెద్ద ఎత్తున ఈరోజు అనేక 30 సంవత్సరాల నుండి పాపన్న చరిత్రని గ్రామ కళాకారులు, సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి వాళ్ళ నోలల్లో, తెలంగాణ పల్లెల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆ రోజుల్లోని అనేక రచనలతోటి పాపన్న చరిత్ర ఉన్న లండన్లో విక్టోరియా మ్యూజియంలో ఉన్నటువంటి పాపన్న ముఖ చిత్రాన్ని పేర్వారం జగన్నాథం గారు తీసుకొచ్చిన నాటి నుండి, అదేవిధంగా కోంపెల్లి వెంకట గారు ఆయన జీవిత చరిత్ర, అదేవిధంగా జయంతి గౌడ్ గారు ఆయన సినిమాని తీయడం, అనేక పుస్తకాలు, జయంతి ఉత్సవాలు క్రమక్రమంగా అనేక ప్రాంతాల లోపల పాపన్న విగ్రహాలు నెలకొల్పుకున్న తర్వాత అంతిమంగా గత ప్రభుత్వం అనివార్య కారణాలతోటి జయంతి వర్ధంతులు జరుపుకోవడం మన శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ పరంపరలో భాగంగానే పోయిన సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు రోజు ట్యాంక్ బండ్ దగ్గర రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేసుకోవడం పాపన్న విగ్రహం కోసం. ఈ 18వ తారీఖు రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకి అదే ట్యాంక్ బండ్ పక్కన, అమరవీరుల దీపం పక్కన, సెక్రటేరియట్ ముందు, లుంబిని పార్కు పక్కన, మహాత్మా మన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పక్కన సర్దార్ సర్వేపప్పన్న కాంస్య విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇదెంతో ఆషామాషిగా ఏదో ఈ ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసమో, ఏదో వాళ్ళ ఈ గౌండ్ల ఓట్ల కోసమో, బహుజనుల ఓట్ల కోసమో ఏదో చేస్తున్నటువంటి పని కాదు ఇది. అనేక పోరాటాల ఫలితంగా సర్దార్ సర్వేపప్పన్న చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఆయన చరిత్రని వెలుగులోకి తీసుకున్న నాటి నుండి ఈ రేపు 18వ తారీఖు, ఎల్లుండి 18వ తారీఖు విగ్రహ ఆవిష్కరణ వరకు కూడా ఒక చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. అనేక సంఘాల కృషి, పోరాట పటిమ అందులో దాగి ఉంది. అందులో భాగంగానే సర్దార్ సర్వేపప్పన్న గౌడ్ చరిత్రని ఎంత దాచాలని ప్రయత్నం చేసినా అంతకు రెట్టింపుగా ఈరోజు సర్దార్ సర్వేపప్పన్న రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు రోజు ఏప్రిల్ 2వ తారీఖున వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే, ఇదే చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ ముందల దాదాపు 2017 నుంచి మళ్ళా ఈ ఎల్లుండి 18వ తారీఖు ఉదయం వరకు కూడా 10 సంవత్సరాలుగా సర్దార్ సర్వేపప్పన్న జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో జరుపుకోవడం జరిగింది. మన దీనికి గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బాలగోని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డమీది విజయ్ కుమార్ గారు, ఎలికట్టె విజయ్ గారు, అంబాల నారాయణ గారు, దుర్గయ్య గారు, అదేవిధంగా మన నాగభూషణం గారు, దామోదరన్న, మన బైరు శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అందరి కృషి ఫలితంగానే ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే పాపన్న జయంతులు, వర్ధంతులు కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ఒక పక్క ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గౌడ కులంలో పుట్టొచ్చు, తాళ్ళెక్కొచ్చు, కానీ ఏ గౌడ కులానికి కాదు. ఆయన నిర్మించినటువంటి కోటలు కావచ్చు, ఆయన సాధించినటువంటి సైన్యంలో మొత్తం కూడా బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళే సైన్యాన్ని ఉన్నారు. ఆయన చారిత్రక నేపథ్యం చూసినప్పుడు మొత్తం కూడా బహుజనులందరూ కూడా ఆయన పాత్ర, ఆ చారిత్రక నేపథ్యంలో కలిగినటువంటి పాత్ర ఉంది. ఆ కోటలను కూడా పరిపాలించిన వాళ్ళు కూడా బహుజనులే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఏ అగ్ర కులాల పాత్ర అందులో లేదు. పాపన్నని ఈ చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సర్దార్ సర్వేపప్పన్న చారిత్రకంగా చూసినప్పుడు అన్ని కులాల వారు భాగస్వాములైనరు కాబట్టి పాపన్న జయంతి వర్ధంతులను కూడా రేపు 18వ తారీఖు రోజు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద ఎత్తున గౌడ సమాజం, కల్లుగీత వృత్తి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, కానీ పెద్ద ఎత్తున మిగతా బహుజన కులాలు కూడా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మధుయాసి గౌడ్ గారు కావచ్చు, బోర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, దేవేందర్ గౌడ్ గారు కావచ్చు, అవసరం అనుకుంటే బట్టి విక్రమార్క గారు, మిగతా అన్ని రాజకీయాలకు సంబంధించిన అన్ని కులాలలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆ రోజు హాజరైతూ ఉంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున అందరినీ గౌడ సంఘాల సమన్వయ కమిటీ, గౌడ సంఘాల జేఏసీ ఆహ్వానిస్తూ ఎల్లుండి 18వ తారీఖు రోజు కూడా పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణలో
అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాజకీయాల కోసము పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి చారిత్రకంగా నేపథ్యం కలిగినటువంటి చాలా అనేక సంవత్సరాలుగా ట్యాంకు బండి పైన పాపన్న విగ్రహం పెట్టాలంటా ఉన్నాం. దానికి ప్రభుత్వం స్పందించింది. 18వ తారీఖు రోజు అంకురార్పణ జరుగుతూ ఉంది. 18వ తారీఖు రోజు 4 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆవిష్కరణ జరగబోతూ ఉంది. అందుకే గౌడులంటే ఏదో విగ్రహాలు పెట్టుకొని ఏదో ఆవిష్కరణలు చేసుకొని అంతవరకే పరిమితమవుతారు అనుకుంటారు చాలామంది. మేము అనుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున రేపు లక్షలాది మంది హైదరాబాద్కు తరలి వస్తే మన శక్తి సక్తా తెలుస్తుంది, మన గౌడ అస్తిత్వం తెలుస్తుంది, ఆత్మగౌరవం బయటపడుతుంది, రాజకీయ వాటా కోసం ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంత పెద్ద ఎత్తున రావాలి. ఎవరి ఇళ్లలో వాళ్ళు పడుకుంటే పాపన్నకి నివాళులర్పించినట్టు కాదు. ఖచ్చితంగా ఒక కారు ఉంటే కారు నిండా జనాన్ని తీసుకురావాలి, బండ్లుంటే బండ్లోడు రావాలి. హైదరాబాద్లో ఉన్న గౌడ్లు పెద్ద ఎత్తున సమీకరణ కావాలి, రంగారెడ్డి జిల్లా వాళ్ళు కావాలి, మెదక్లో ఉన్న వాళ్ళు కావాలి, మహిళలతో సహా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. చుట్టుపక్కల ఉంటున్న మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏ అయితే పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రావాలి. మేము అందుకే ఆ రోజు సాయంత్రం 4 గంటలు పెట్టుకున్నది ఏంటంటే ఉదయం మొత్తం కూడా మీరు గ్రామాలల్లో మీ ఊర్లల్లో విగ్రహాలు జయంతి ఉత్సవాలు జరుపుకొని నిమ్మలంగా కింద భోజనం చేసుకొని సాయంత్రం పూట ఆ 4 గంటలకి ట్యాంక్ బండి వరకు పరిసర ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. అందుకే సాయంత్రం పెట్టడం జరిగింది. జనరల్గా పాపన్న విగ్రహ ఆవిష్కరణ అంటే ఉదయం పూట జరుగుతాయి ఎక్కడ చూడ, కానీ గ్రామాలలో జరుపుకొని సాయంత్రం రావాల్సిన సమయం కూడా అందరికి ఇచ్చినట్టుగా కాబట్టి అదే రోజు ఉదయం కూడా చిక్కడపల్లి లోపల ఎప్పటిలాగానే మేము చిక్కడపల్లిలో కూడా సర్దార్ సర్వే పాపన్న విగ్రహానికి జయంతి ఉత్సవాలు 376వ జయంతిని కూడా చిక్కడపల్లిలో జరుపుకొని ఇక్కడి నుంచే ర్యాలీగా ట్యాంకు బండి కూడా పోవాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పక్కన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అనేక ప్రాంతాల్లో బహుజనులు గౌడులు ఉన్న కాడ సర్దార్ సర్వే పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తూ 18న ట్యాంకు బండి దగ్గర పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు.